హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో ఈ వీడియో అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పటివరకు నేను చేసిన అన్నిట్లోనూ. సో జస్ట్ మీరు డైలీ ఒక 5 to 10 మినిట్స్ టైం స్పెండ్ చేస్తూ ఈజీగా 50 నుంచి 500 రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు. అదేంటో కూడా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు కంటిన్యూస్గా వాచ్ చేయండి, ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దు. సో మీరు ఫోన్స్ అనేది బుక్ చేయాలి. దాని తరపున గ్రూప్ ఉంది. సో గ్రూప్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో డీటెయిల్స్ అన్నీ గ్రూప్లో మనకి వస్తూనే ఉంటాయి. అంటే మీరు సిఓడి ఆర్డర్ పెట్టాలి. మీరు ఎటువంటి 1 రూపీ అంటే సింగిల్ రూపీ కూడా మీరు పే చేయక్కర్లేదు. జస్ట్ సిఓడి ఆర్డర్, అడ్రస్ డీటెయిల్స్ యాజ్ టీజ్గా గ్రూప్లో ఎలా ఉందో యాజ్ టీజ్గా మీరు పెట్టవలసి ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. మీ నేము ప్లస్ హీరో అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ప్లస్ అని చెప్పు ఉంది కదా, మీరు ప్లస్ అనేది యాడ్ చేయక్కర్లేదు, జస్ట్ స్పేస్ ఇవ్వాలి. అంటే అడిషనల్గా అది పెట్టాలి కాబట్టి. సపోజ్ ఎగ్జాంపుల్ అడ్రస్ డీటెయిల్స్ ఈ విధంగా ఉంటాయి, అండ్ పిన్ కోడ్ ఈ విధంగా ఉంటాయి, అండ్ కమిషన్ అనేది ఈ విధంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో మీరు ఎన్ని పెట్టగలిగితే మీకు అంత కమిషన్ వస్తుంది. సో మీ ఫ్రెండ్స్ ద్వారా పెట్టించినా మీకు డబ్బులు అయితే వస్తాయి. సో ప్రీవియస్లో దాని గురించి నేనైతే వీడియో చేయడం జరిగింది. సో ఇన్ కేస్ మీరు చూడకపోతే చూడండి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఇస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండదో ఆ గ్రూప్లో ఉండద్దు అనుకునే వాళ్ళు లెఫ్ట్ అయిపోండి. ఎందుకంటే చాలామంది ఉన్నారు గ్రూప్లో, బట్ అంతమందిలో కొన్ని మంది రెస్పాండ్ అవుతున్నారు. మ్యాక్సిమం ఒక 30 మంది అలా రెస్పాండ్ అవుతున్నారు. సో మిగిలిన వాళ్ళు ఇష్టం లేకపోతే లెఫ్ట్ అయిపోండి, అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మెసేజెస్ రూపంలో వస్తాయి. మీరు గ్రూప్లో మెసేజ్ పెట్టలేరు, బట్ నాకైతే మెసేజ్ పెట్టగలరు. సో దాని తరపున పేమెంట్ ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. నేను పెయిడ్ చేసింది సంథింగ్ ఒక పర్సన్కి నేనైతే పెయిడ్ చేశాను. సో రియల్మీ 2 అని చెప్పి కామెంట్ చేశాను, బట్ రియల్మీ 2 కాదు, రెడ్మీ 6 ఫోన్కి ఒక ఫోన్ బుక్ చేసినందుకు 150 రూపీస్ పెయిడ్ చేశాను. ఇన్ కేస్ మీకు నమ్మకం లేకపోతే మీకు తేజ్ యాప్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. నేను తేజ్ నుంచి పెయిడ్ చేశాను. సో కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మనకి ఆల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి ఉంది. సో ఆల్ ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేద్దాం. సో ఆల్ ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మనం పెయిడ్ చేసినట్టు ఉంది. అండ్ అదేవిధంగా మీకు ఫోన్ బుకింగ్స్ కోసం మీకు పేమెంట్ అనేది ఎందులో కావాలనుకుంటే అందులో సెండ్ చేస్తాం. పేటిఎం కానీ, తేజ్ కానీ, ఫోన్పే కానీ, ఇంకా డిఫరెంట్ వాలెట్స్ అన్నీ. సో ఇప్పుడు లేట్ చేయకుండా డైలీ ట్యాక్స్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. చాలామంది దీని గురించి విపరీతమైన డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో ఆ డౌట్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నాకు యూజర్స్ అడిగిన డౌట్స్, వాటికి వచ్చిన క్లారిఫికేషన్స్ ఏంటో మీకు చెప్తాను. సో ఈ వీడియోని మీరు కంటిన్యూస్గా వాచ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోండి. దీంట్లో మీకు డైలీ సెల్ఫ్ ఎర్నింగ్ వచ్చేసి ఒక 10 రూపీస్ ఉంటుంది. సో మీకు ఎంత బాగా టీం ఉంటే అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. కొంతమంది ఏంటంటే యాప్స్ ఎక్కించగానే వెంటనే అన్ఇన్స్టాల్ చేస్తున్నారు. సో మెయిన్ మిస్టేక్ అందరూ చేసేది ఇదే. సో ఇక్కడ మనకి యాప్ అనేది మినిమం 7 days ఉంచమంటున్నారు. సో అలా చేస్తేనే మనకి పర్ఫార్మెన్స్ స్కోర్ అయితే వస్తుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ పర్ఫార్మెన్స్ స్కోర్ లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఎప్పటికప్పుడు యాప్స్ ఎక్కిస్తున్నారు, అన్ఇన్స్టాల్ చేసేస్తున్నారు, కొన్ని రోజులు టాస్క్ చేస్తున్నారు, కొన్ని రోజులు టాస్క్ చేయట్లేదు. సో ఈ పర్ఫార్మెన్స్ అలా తగ్గిపోతుంది. సో మీరు చేయకపోతే, నేను కూడా అలాగా చాలా రోజులు నాకు ఒక అకౌంట్కి ప్రాబ్లం రావడంతో నియర్లీ ఒక 10 days 11 days వరకు నేను వర్క్ చేయలేదు. సో అందువల్ల నా పర్ఫార్మెన్స్ స్కోర్ అంతా పోయింది. సో ఇక్కడ 100% ఉంటే మీరు మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ స్కోర్ గురించి తెలుసుకున్నారు. సో ఆ పర్ఫార్మెన్స్ స్కోర్ ఉంటేనే మీరు పేటిఎం విత్డ్రా అనేది చేయగలరు. సో విత్డ్రా అవ్వట్లేదు ఏంటి, మీరు ఫేక్ పెడుతున్నారని చెప్పి అంటున్నారు కొంతమంది. సో ఇక్కడ టాస్క్ చేస్తే అంటే చాలామంది పేమెంట్స్ తీసుకున్నారు. టాస్క్ ఒకసారి కంప్లీట్ చేసేద్దాం, సింపుల్గా అయిపోతుంది. సో దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నేను చేసిన ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ప్రతిరోజు మీరు జస్ట్ ఒక 7 to 10 మినిట్స్, మ్యాక్సిమం 10 మినిట్స్ మాత్రమే మీరు వర్క్ చేసుకుంటే చాలు, 10 రూపాయలు వచ్చేస్తుంది. ఆ 10 రూపాయలు అమెజాన్ రెడీమ్ చేసుకోవచ్చు, రీఛార్జ్ చేసుకోవచ్చు. పేటిఎం మాత్రం 50 రూపాయలు మాత్రం ఉంది. సో ఒక 2 యాప్స్ ఇస్తారు, మిగిలినవన్నీ సింపుల్ టాస్క్ అయితే. సో ఇలాంటివి టాస్క్లు ఉంటాయి. మీకు ఇక్కడ 4 seconds టైం కౌంట్ అవుతుంది. సో టైం కౌంట్ అయిన తర్వాత కొంతమంది ఏమనుకుంటారంటే షేర్ అండ్ ఎర్న్ అని ఉంది, షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. షేర్ కాదు, నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఈ డౌట్లు చిన్న సిల్లీ డౌట్లు కొంతమందికి ఉన్నాయి. అంటే ప్రీవియస్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి వీడియో అయితే పూర్తిగా చూసారో లేదో తెలియదు. ఈ సిల్లీ డౌట్స్కి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఆ డౌట్లు అన్నిటికీ చెక్ పెట్టండి, అన్నిటికీ కన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో మీకు డైలీ టాస్క్లో ఉన్న ప్రాబ్లమ్స్కి ప్రతి దానికి నాకు తెలిసిన డౌట్లు యూజర్స్ అడిగినవి, సో నేను మొత్తాన్ని రెక్టిఫై చేస్తాను. ఫైనల్గా మీరు సబ్మిట్ క్లిక్ చేసుకుంటే 50 కాయిన్స్ యాడ్ అయిపోతాయి. సో ఇలాగ టాస్క్లు చేసుకుంటూ ఉంటాయి. సో కొన్ని ఇలా లాకుల్లో ఉంటాయి, వాటికి కాస్త టైం పడుతుంది ఆ లాక్ అనేది అన్లాక్ అవ్వడానికి. సో ఇప్పుడు మనకి పేటిఎం విత్డ్రా చేయడానికి ట్రై చేద్దాం. సో మన దాంట్లో చాలా ఉన్నాయి, అంటే దగ్గరికి ఒక 1200 రూపాయల వరకు అయింది. అంతా మీ అందరి సపోర్ట్ వల్లే. నా కింద కొన్ని 100 మంది జాయిన్ అయ్యారు.
సో మీ సపోర్ట్ వల్లే నాకు ఇంత అయింది. సో నా దాంట్లో వచ్చేసి 1246 రూపాయలు ఉన్నాయి. బట్ నేను విత్డ్రా చేసుకోవాల్సింది ఎంత ఉంటుందంటే 473 రూపాయలు మాత్రమే నాకు విత్డ్రా అవుతుంది, అంటే 38%. సో నాకు ఎప్పుడైతే ఈ పర్ఫార్మెన్స్ స్కోర్ పెరుగుతుంది, సో ఆ పర్ఫార్మెన్స్ స్కోర్ పెరగాలంటే నేను చెప్పాను, సో యాప్స్ ఇన్స్టాల్ చేయాలి. సో ఇన్స్టాల్ చేసినవి మనకి 7 days ఉంచాలి. మరి 7 days అయిందా లేదా అని ఎలా తెలుసు, మీకు డౌట్ రావచ్చు. సో ఆ డౌట్ కూడా క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ రిలీజ్ మెమరీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ రిలీజ్ మెమరీలో 7 days కంప్లీట్ అయితే ఇక్కడ మనకి యాప్స్ చూసారా, నాకు ఒక 3 యాప్స్ చూపిస్తున్నాయి. అంటే నేను ప్రీవియస్లో 7 days బ్యాక్ ఒక 3 యాప్స్ అనేది ఇన్స్టాల్ చేశాను. సో అంటే కొన్ని 6 days బ్యాక్ కూడా చేసి ఉండొచ్చు. సో వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇలా అన్ఇన్స్టాల్ చేసుకుంటే మీకు పర్ఫార్మెన్స్ స్కోర్ అనేది కాదు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎన్నో యాప్స్ యూస్ చేస్తూ ఉంటారు, మీ టైం అయితే వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అవి పనిచేస్తాయో లేదో తెలియదు. బట్ ఇదైతే లైఫ్ టైం అయితే కాదు, ముందుగానే చెప్తున్నాను. సో ఇది లైఫ్ టైం కాదు, లాంగ్ టైం రన్ అవుతుంది. నేను ఇప్పటి వరకు 1.5 month నుంచి ఇది రన్ అవుతుంది. జెన్యున్గా పేమెంట్ ఇస్తుంది. మన వీడియో కావాలనుకుంటే డైలీ టాస్క్ యాప్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేయగానే మన వీడియో వస్తుంది. సో మీకు పూర్తి డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. ఇంకా ఆ వీడియోని వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఇక్కడ మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మీకు ఆల్రెడీ చెప్పాను. సో అంతా అన్ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కంప్లీట్ టాస్క్ చూసుకుంటే నో డేటా ఫోన్, అంటే మనకి ఏవీ లేవు కాబట్టి అలా చూపిస్తుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా పేటిఎం కావాలనుకుంటే పేటిఎంకి ఇలా రిడీమ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం పేటిఎంకి రిడీమ్ చేద్దాం. ఇప్పుడు మన దాంట్లో 473 రూపాయలు ఉన్నాయి, అంటే మనకి 1000 కాయిన్లు వచ్చేసి 10 రూపాయలు. అందువల్ల మనకి అది 473 రూపాయలు అయింది. సో మన దాంట్లో 473 ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక 250 రూపాయలు పేటిఎం పెట్టుకుందాం. సో ఇక్కడ ఇలా సెండ్ కొడుతున్నాను. సో సెండ్ అయిపోతుంది. సో సక్సెస్ అని చెప్పి వచ్చింది. ఓకే క్లిక్ చేసుకోండి. 24 hours తర్వాత మనకి పేమెంట్ వస్తుందని చెప్పి అంటున్నారు. సో ఈసారి చూసుకుంటే మనకి 378 రూపాయలు ఉంది. సో 378 రూపాయలు ఉంది కాబట్టి సో నెక్స్ట్ టైం చూసుకుందాం. సో దీంట్లో మనకి మ్యాక్సిమం 10,000 వరకు విత్డ్రా ఉంది. చాలామందికి పేమెంట్స్ అయితే వస్తుంది. సో దీని తరపున మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో నాకు వచ్చిన పేమెంట్ ప్రూఫ్ కూడా సో నేను రిసీవ్ చేసుకున్నాను. అందువల్ల మీకు చెప్తున్నాను, చాలా జెన్యూన్ యాప్, చాలామందికి యూజర్స్కి పేమెంట్స్ ఇస్తుంది. సో బెస్ట్ ఎర్నింగ్ యాప్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో మన పేటిఎం అకౌంట్ని ఇప్పుడు లాగిన్ చేశాను. పేటిఎం వాలెట్ క్లిక్ చేసి చెక్ చేసుకుందాం, నిజంగా వచ్చాయా లేదా మీకు అంటూ డౌట్ అంతా క్లారిఫై చేస్తాను. నాకు వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాను దాని గురించి, యూస్ చేసుకోండి అని చెప్పి. సో ఇప్పుడు డైలీ టాస్క్ యాప్ అని చెప్పి ఇక్కడ కనబడుతుంది. సో 48 రూపీస్ అండ్ మళ్ళీ ఇంకా చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇంకో 48, ఇంకో 48, ఇంకో 48, ఇంకో 48, సో ఇంకో 48, ఇంకో 48, ఇంకో 48, ఇంకో 96. టోటల్గా మనకు వచ్చింది ఇది ఒక 100 అనుకుందాం. సో ఇది ఒక 100, ఇంకొక 100, 200, 300, 400, 500, సో 500, 600 అనుకోండి. సో టోటల్గా మనకి 600 రావడం జరిగింది. సో ఈ డైలీ టాస్క్ యాప్ నుంచి. సో ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి కూడా చూద్దాం ఒకసారి. 96 రూపీస్ కనబడుతుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి డైలీ టాస్క్ యాప్ ఆర్డర్ అని చెప్పి ఉంది. సో ఇప్పుడు మనం డైలీ టాస్క్ యాప్లో చూద్దాం. సో నేను చెప్పింది నిజమా కాదో కూడా మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ మనకి డాష్బోర్డ్ క్లిక్ చేసుకుందాం. డాష్బోర్డ్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఐ సింబల్ కనబడుతుంది కదా, ఐ సింబల్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ ఐ సింబల్ క్లిక్ చేసుకుంటే మనకి పేటిఎం నెంబర్కి 50 రూపాయలు సెండ్ అయినట్టు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సో ఇక్కడ మనకి చూసుకుంటే 100 రూపీస్ పేమెంట్ కూడా వచ్చినట్టు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ 50 రూపీస్ రిమైనింగ్ పేమెంట్స్ కూడా. సో ఇక మీకు ఉన్న డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను. డైలీ టాస్క్ గురించి నన్ను అడిగిన డౌట్లు కొంతమంది ఉన్నారు, అండ్ చాలామందికి సిల్లీగా కొన్ని చిన్న డౌట్స్ కూడా వస్తాయి. సో ఇది నా ఎర్నింగ్. సో ఇలా వచ్చిన ఎర్నింగ్ అయితే నాకు ఇంత ఉంది. అండ్ అదేవిధంగా రిఫరల్స్ ద్వారా వచ్చిన కమిషన్ అయితే ఇంత ఉంది. సో టోటల్గా ఈ విధంగా మనకి ఈ డైలీ టాస్క్ యాప్ నుంచి రావడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏంటంటే ఇన్వైట్ అండ్ ఎర్న్, అంటే రిఫరల్ కోడ్ గురించి కూడా కొంతమందికి ఇష్యూ అయితే వస్తుంది. స్టార్టింగ్లో నాకు రిఫరల్స్ పోవడం జరిగింది, హైయెస్ట్ రిఫరల్స్ అవడం వల్ల. ఇంకోటి ఏంటంటే ఇష్యూ కూడా నాకు వచ్చింది. సో మీ రిఫరల్ కోడ్ ఎన్ని డిజిట్స్ ఉందో ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. సో రిఫరల్ కోడ్ అనేది మాత్రం 6 digits మాత్రమే ఉంటుంది ప్రజెంట్ అయితే. ఇన్ ఫ్యూచర్లో మేబీ ఏమైనా చేంజ్ అవ్వచ్చేమో. చేంజ్ అయితే నేను వీడియో చేస్తాను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. సో మనకి ఇక్కడ 6 digits రిఫర్ కోడ్ ఉంటేనే మీకు రిఫరల్కి ఎలిజిబుల్, లేకపోతే మీరు ఎంతమందిని రిఫర్ చేసినా మీకు కౌంట్ అవ్వదు. సో కొంతమంది ఇలా రిఫర్ చేసి మాకు రిఫరల్స్ రావట్లేదు అంటున్నారు. వాళ్ళకి అడిషనల్గా ఇంకో 2 digits ఎక్స్ట్రా ఉంటున్నాయి. అలా మీరు చెక్ చేసుకోండి. 6 digits మీకు రాకపోతే ఏం చేయాలో కూడా సొల్యూషన్ చెప్తాను. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే
సో కింద లాగౌట్ అని చెప్పి ఉంటుంది. సో ఆ లాగౌట్ అనేది క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు లాగౌట్ చేసినా పోకపోతే యాప్ని అప్డేట్ అయితే చేయండి. సో ఒకసారి లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేద్దాం. సో మీరు కొత్త వాళ్ళు క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ న్యూ అని చెప్పి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి రిఫరల్ కోడ్ని ఎంటర్ చేసి మీరు క్రియేట్ చేసుకుంటే మీకు సైన్ అప్ బోనస్ ₹5 అయితే వస్తుంది. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి సైన్ ఇన్ చేస్తున్నాను. సో ఇప్పుడు సైన్ ఇన్ చేద్దాం ఒకసారి. సో సైన్ ఇన్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, వాంట్ టు గెట్ పెయిడ్ రైట్ నౌ. అంటే కొంతమంది ఏమంటున్నారంటే పేమెంట్ రావట్లేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొన్ని వేల మందిలో ఒక్కలో ఇద్దరో మాకు పేమెంట్ ఇంకా రాలేదు, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, బట్ పేమెంట్ రాలేదు, 4 రోజులు కూడా అయిందని కొంతమంది అన్నారు. చాలా తక్కువ, రేర్గా అయింది. సో మిగిలిన వాళ్ళందరికీ పేమెంట్స్ వస్తున్నాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా లాగౌట్ చేసి ఓపెన్ చేసుకున్న తర్వాత ఏంటంటే లాగిన్ చేసినా వస్తుంది, రేట్ దిస్ యాప్ అని చెప్పి ఉంటుంది. అంటే రేట్ దిస్ యాప్ మనం క్లిక్ చేసుకుంటే ప్లే స్టోర్లోకి యాప్ అయితే వెళ్ళిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే ప్రజెంట్ డౌన్లోడ్స్ 10,000 మాత్రమే ఉన్నాయి. మీకు ఎంతోమంది ఫ్రెండ్స్ దొరుకుతారు, మీకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ మంది ఉంటారు. సో మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసుకున్న రోజుకి ₹10 వస్తుంది. మీ కింద ఒక 10 మంది జాయిన్ అయినా వాళ్ళకి ₹10 వస్తుంది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ దగ్గర నుంచి మీకు 50% కమిషన్ వస్తుంది. అంటే ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి మీకు రోజుకి ₹5 వచ్చేస్తుంది. 10 మందిని చేసినందుకు ₹50 వచ్చేస్తుంది. పేమెంట్ పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ ఈజీ వే టు ఎర్న్ బిగ్ అమౌంట్ పేటిఎం క్యాష్ జెన్యూన్ యాప్ అని చెప్పి నేను రేటింగ్ ఇచ్చాను. 5 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వాలి. మీరు ఏదో ఒకటి టైప్ చేయండి, ఎక్సలెంట్ యాప్ కానీ, పేటిఎం ఎర్నింగ్ యాప్ కానీ, సో బెస్ట్ పేటిఎం ఎర్నింగ్ యాప్ కానీ, మీరు ఏదో ఒకటి ఇచ్చి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత వన్స్ మీరు ఇక్కడ బ్రౌజ్ స్క్రీన్ షాట్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేసుకుంటే మీ ఫోన్లో గ్యాలరీ ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు అప్లోడ్ చేస్తే మీకు ఇన్స్టాంట్గా పేమెంట్ అయితే వస్తుంది. సో మీకు పేమెంట్ రాలేదు అని చెప్పి కొంతమంది అంటారు. సో ఇంకొంతమంది ఏంటంటే నోటిఫికేషన్స్ చూసుకోవట్లా. ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్లు ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు చేంజ్ చేసుకోండి అని చెప్పి ఇక్కడ ఉంటుంది. సో పేమెంట్ రిలేటెడ్లో ప్రాబ్లం ఉందంట. తర్వాత రిఫరల్ కోడ్ చేంజ్ అయిందని చాలామందికి ప్రాబ్లం వచ్చింది. సో దాని గురించి అప్డేట్ చేయండి అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో రీసెంట్గా అయితే ఇక్కడ మనకి అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ ఇష్యూ ఉందంట. సో ఆ గిఫ్ట్ కార్డ్స్ ఇష్యూ అనేది టైం పడుతుంది. సో వెయిట్ చేయండి. సిన్స్ 4 days నుంచి ఈ ప్రాబ్లం ఉంది. సో అడ్మిన్ నుంచి నోటిఫికేషన్ వచ్చేంత వరకు పేమెంట్ అయితే రాదని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరికైతే పెట్టారో వాళ్ళందరికీ ఫెయిల్ అయితే అయిపోతుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో అలా మీరు ఫాలో అవ్వండి. సో మాకు పేమెంట్ రావట్లేదు అని చెప్పి కొంతమంది అంటారు ఎవరో సిల్లీగా. సో ఇక్కడ మీరు దీంట్లో యాప్లో చూసుకుంటే తెలిసిపోతుంది. ఇంకోటి మీకు స్టెప్ కూడా చెప్పాను. ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేస్తే మీకు అక్కడ స్క్రీన్ షాట్ పెట్టమంటుంది. స్క్రీన్ షాట్ పెడితే ఇన్స్టాంట్ పేమెంట్ అయితే వస్తుంది. సో నాకు వచ్చిన ప్రూఫ్ కూడా మీకు చూపించాను. పర్ఫార్మెన్స్ స్కోర్ గురించి మీ డౌట్ ఉన్నది, కొంతమందికి విత్ రావట్లేదని చెప్పారు. సో వాళ్ళ గురించి కూడా ఇప్పుడు పర్ఫార్మెన్స్ స్కోర్ గురించి కూడా మీ డౌట్ అయితే క్లారిఫై చేశాను. రోజు మీరు డైలీ వర్క్ చేస్తూ ఉంటే 100% మీకు ఉందనుకో పర్ఫార్మెన్స్ స్కోర్, మీ దాంట్లో ఉన్నది మీరు ఈజీగా తీసుకోవచ్చు. మీకు ఆల్రెడీ సింపుల్ స్టెప్ చెప్పాను. డైలీ ఒక ₹50 ఎర్న్ చేసుకునేది. మీకు 10 మంది జాయిన్ అయ్యారు, ఒక్కొక్కరికి ₹10 వచ్చినాయి. సో వచ్చిన ప్రతి ఒక్కరు ₹10 అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు. గిఫ్ట్ కార్డ్స్ కావాలనుకుంటే గిఫ్ట్ కార్డ్స్ చేసుకోవచ్చు. బ్యాంకు మాత్రం మీరు పెట్టకండి, ఎందుకంటే బ్యాంకులో నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ పెట్టలేదు. సో ఇంకా మీకు ఎంతగా డౌట్ ఉంటే పేమెంట్ ప్రూఫ్ అనేది క్లిక్ చేసుకోండి. సో పేమెంట్ ప్రూఫ్ క్లిక్ చేసుకుంటే యాప్లో ఎవరెవరికి ఎంతెంత పేఅవుట్స్ ఇస్తుందో సో ఇక్కడ చూసుకుంటే ఎక్కువ స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకి యాప్ అనేది కంపెనీ చాలా మందికి ఎక్కువ మందికి రీఛార్జెస్ అయితే ఇస్తుంది. సో వాళ్ళ పేరు మాత్రమే చూపిస్తుంది అండ్ నెంబర్ అయితే చూపించదు ప్రైవసీ కోసం. అండ్ ఇక్కడ మనకి పేటిఎం కూడా ₹50 పేమెంట్ చేసిందంట కంపెనీ. నా తరపున నాది కూడా ఒకసారి స్క్రోల్ డౌన్ చేసుకొని చూద్దాం. సో 9% యూజర్స్ రీఛార్జ్ మాత్రం ఉంటారు. అమెజాన్ కూడా కోవట్లేదు, పేటిఎం పెట్టుకుంటున్నారు. సో అమెజాన్ అయితే ₹10 రెడీ, రీఛార్జ్ కూడా ₹10 మాత్రమే ఉంది కాబట్టి సో ఇన్స్టాంట్గా చాలా మంది యూస్ చేసుకుంటారు. బట్ వన్ థింగ్ ఏంటంటే జియోకి అయితే రీఛార్జ్ లేదు. జియోకి కాకుండా ఇంకేది కావాలంటే అదే ఉంది. సో మీరు పేటిఎం మొబైల్ నెంబర్ మీదే రిజిస్టర్ అవ్వండి. సో కేవైసీ కంప్లీట్ చేస్తేనే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది కదా. సో లేకపోతే మినిమం కేవైసీ అయినా కంప్లీట్ చేసుకుంటే ఒకసారి స్క్రోల్ డౌన్ చేసుకుంటే మన పేమెంట్ ప్రూఫ్ కూడా వచ్చేస్తుంది. సో ఫాస్ట్గా స్క్రోల్ డౌన్ చేద్దాం ఒకసారి. సో అదేవిధంగా మనకి దినేష్ అనే ఒక పర్సన్ అంటే ఒక ₹500 పేమెంట్ తీసుకున్నారంట. ఇంకా చాలామంది ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. రోజుకి ఈ యూజర్స్ పెరుగుతూనే ఉన్నారు, పేమెంట్స్ పెట్టుకుంటూనే ఉన్నారు. స్టార్టింగ్లో మీరు చూస్తుంటే అసలు దిమ్మ తిరిగిపోయేది, అంతమంది డైలీ పేఅవుట్స్ కంపెనీ ఇచ్చేది. ఇప్పుడు కొంతమంది యూజ్ చేయట్లేదు, ఎక్కువ మంది రీఛార్జ్ మాత్రమే చూసుకుంటున్నారు, ఎందుకంటే ఫాస్ట్గా వస్తుంది కాబట్టి. సో పే 1 to 3 days పడుతుంది, ఒక్కొక్కసారి సూపర్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో మీరు యూజర్స్ పెరుగుతూ ఉంటే మీకు ఇంకా ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఎంతమంది బాగా యూజ్ చేస్తే కంపెనీకి అంత ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి ఆటోమేటిక్ సిస్టమ్ పెట్టుకొని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా సెండ్ చేసే ఛాన్స్ ఉంది. సో మన పేమెంట్ ఇంకా కింద ఉంటుంది, ఇంకా చెక్ చేసి చూద్దాం.
సో ఒక చిన్న విషయం మర్చిపోయాను మీకు చెప్పడం. సో మీ పేమెంట్ ప్రూఫ్ అనేది మీకు పేమెంట్ ప్రూఫ్ ఆప్షన్‌లో చూపించదు. బయట వాళ్ళవి మాత్రమే చూపిస్తుంది. మీ రిమైనింగ్ మీ తప్ప బయట వాళ్ళవి అందరికి చూపిస్తుంది. సో ఇది కూడా చూసుకోవడం జరిగింది. చాలా మందిని కనుక్కున్నాను అండ్ నేను టెస్ట్ చేశాను. సో మన పేమెంట్ ప్రూఫ్ మనకు వచ్చింది ఇక్కడ పేమెంట్ ప్రూఫ్‌లో చూపించదు. బయట వాళ్ళకి చూపిస్తుంది. సో ఈ విధంగా మనకి ఇంత మంచి యాప్‌లో డైలీ సెల్ఫ్ ఇన్‌కమ్ రూ. 10 వచ్చేసింది. రూ. 10 5 రోజులు వర్క్ చేసుకుంటే సెల్ఫ్ ఎర్నర్స్ అయితే టీమ్ లేరు, ఫ్రెండ్స్ లేరు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాన్స్టాంట్‌గా నేను చెప్పింది ఫాలో అవ్వండి. సో 5 రోజులు వర్క్ చేసుకుంటే మనకి రూ. 50 వచ్చేస్తుంది. మీ కింద 10 మంది టీం ఉంటే డైలీ సెల్ఫ్ ఎర్నింగ్ అయితే రూ. 50 టీమ్ ఎర్నింగ్ ద్వారా వచ్చేస్తుంది. సో ఒక మంచి యాప్, మీరు దీన్ని మిస్ చేయకండి. పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నేను చేసిన ఓల్డ్ వీడియో అనేది చూడండి, బాగా సపోర్ట్ చేయండి, ఈజీగా డబ్బులు సంపాదించుకోండి. సేమ్ దీనికి రిలేటెడ్లో ఇలాంటి యాప్ ఏదైనా వచ్చినా నేను చేస్తాను తప్పకుండా మీకోసం. అండ్ మీకు తెలిస్తే నాకైతే చెప్పండి.